సాధారణంగా పై చదువులంటే అందరికీ సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్, డాక్టర్ వంటి కోర్సులు గుర్తుకొస్తాయి. రొటీన్కు భిన్నంగా ఎంఎస్సీ ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, ఎంకామ్, లైబ్రరీ సైన్స్ సబ్జెక్టులను ఎంచుకొని గోల్డ్ మెడల్ సాధించారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు. తాము ఎంచుకున్న విభాగాల్లో 3 నుంచి 6 వరకు బంగారు పతకాలు సాధించి సత్తా చాటారు. చదువు కేవలం ఉపాధి కోసమే కాదని, సమాజంలో సానుకూల మార్పు కోసమని చెబుతున్న తిరుపతి ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. ఎంతో కృషితో, పట్టుదలతో, అంకితభావంతో సంవత్సరాల తరబడి శ్రమించి తాము ఎంచుకున్న సబ్జెక్టుల్లో బంగారు పతకాలు సాధించారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు. సో 2021 నుంచి 2026 వరకు దాదాపు 6 స్నాతకోత్సవాలు ఒకేసారి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఈ స్నాతకోత్సవంలో 250 మంది విద్యార్థులు తమ తమ విభాగాల్లో బంగారు పతకాలు సాధించారు. 5-6 పతకాలు సాధించిన విద్యార్థులు కూడా ఉన్నారు. వారి వారి విభాగాల్లో బంగారు పతకాలు సాధించడంలో వారు ఎలాంటి కృషి చేశారు, బంగారు పతకాలు సాధించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఈ విషయాలు తెలిసేందుకు మన దగ్గర 6, 5, 2, 3 బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు ఉన్నారు. వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ మీరు మామూలుగా ఒక బంగారు పతకం సాధించడమే కష్టం, అలాంటిది మీరు 2 బంగారు పతకాలు సాధించగలిగారు మీరు ఎంచుకున్న సబ్జెక్టులో. ఆ క్రమంలో మీరు ఎలా శ్రమించారు? బంగారు పతకాలు లక్ష్యంగా చదివారా, లేకపోతే సబ్జెక్టును అక్వైర్ చేయాలన్న ఆలోచనతో చదివారంటారా? ప్రత్యేక గుర్తింపు కోసం అనేది ఏం లేదు. పతకాలు వస్తాయని కూడా నేను ఊహించలేదు, నిజంగానే చెప్తున్నాను. నేను నాలెడ్జ్ అనేది ఒకదానికి కాకుండా పలు విభాగాల్లో పొందుతూ ఇప్పుడు నేను చదివిందే ఇప్పుడు టీచర్గా కూడా గెయిన్ అవ్వడానికి చాలా ఉపయోగపడింది అనమాట సార్. సో ఎంకామ్లో 5 బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు ఉన్నారు. అసలు 5 బంగారు పతకాలు ఎలా సాధ్యమైంది? అదేం లేదు సార్, యాక్చువల్గా నాకు ఎంకామ్ కామర్స్ అనేది ఫస్ట్ నుంచి ఇష్టం. అందరూ ఇంటర్మీడియట్లో కూడా ఎంపీసీ తీసుకోవచ్చు కదా, బైపీసీ తీసుకోవచ్చు కదా అంటే నేను అదే పనిగా కామర్స్ సైడ్, అకౌంట్ సైడ్ రావాలని చెప్పి సిఈసీ తీసుకున్నాను. సిఈసీ తర్వాత బీకామ్ చేశాను, ఎంకామ్ చేశాను. ఇప్పుడు దాని ప్రకారమే నేను ఎంకామ్ చేసి ఆ విభాగంలోనే టాక్సేషన్ మీద వర్క్ చేస్తున్నాను. సో ఫస్ట్ నుంచి నాకు కామర్స్ ఇష్టం కాబట్టి ఈ 5 వచ్చాయని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎంఎస్సి స్టాటిస్టిక్స్లో గోల్డ్ మెడల్, 2 గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు ఉన్నారు. అసలు ఎలా స్టాటిస్టిక్స్ అనేది చాలా కష్టమైన సబ్జెక్ట్ కదమ్మా, ఎలా సాధ్యమైందండి? యాక్చువల్గా మా ఫ్యామిలీలో అందరూ బీటెక్ చేశారు. సో నేను ఇంటర్లోనే థింక్ చేశాను ఇట్లా నేను డిగ్రీ సైడ్ వెళ్దామనేసి. ఇంకా బీఎస్సీలో తీసుకున్న సబ్జెక్ట్స్లో నాకు స్టాటిస్టిక్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. సో ఎంఎస్సీలో తీసుకున్నాను. సో తీసుకున్న ఫైనలీ ఐ డింట్ ఎక్స్పెక్ట్ ఇలా 2 మెడల్స్ వస్తాయని. లక్కీలీ ఇట్ హ్యాపెండ్. 2 గోల్డ్ మెడల్ సాధించే క్రమంలో ఎలాంటి శ్రమ చేశారంటారు? ఎన్ని గంటల పాటు కష్టపడి చదివారు మీరు? సో కంటిన్యూషన్ సెమిస్టర్ ఇంకా స్టార్ట్ అయ్యి 1 మంత్ ముందు కూడా కంటిన్యూషన్ నా బుక్స్ రెఫర్ చేసేది, సీనియర్స్ చెప్పిండే కొన్ని సజెషన్స్ ఫాలో అయ్యేది, నా ఓన్ దాంతోనే నేను రాసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఎంఎస్సీ ఫిజిక్స్లో 6 గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులు ఉన్నారు. ఎలా సాధ్యమైందమ్మా? ఎంఎస్సీ ఫిజిక్స్ అన్నది చాలా కష్టం కదా, ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటేనే ఒక పెద్ద సముద్రం, ఓషన్ లాంటిది. ఎలా సాధ్యమైంది? యాక్చువల్ చెప్పాలంటే దిస్ ఈజ్ ఎ ప్యాషన్ ఫ్రమ్ మై ఇంటర్మీడియట్. ఒక గోల్ పెట్టుకొని బీఎస్సీ ఫిజిక్స్ చేసి అక్కడ ఒక హానరబుల్ చీఫ్ మినిస్టర్తో అవార్డు తీసుకొని మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి ఎంఎస్సీ ఫిజిక్స్. ఇప్పుడు నేను పిహెచ్డి ఫిజిక్స్ యూఎస్లో చేస్తూ 3 పేపర్స్ పబ్లిష్ చేసుకొని అక్కడ ఒక మెమోరియల్ అవార్డు తీసుకొని థియరిటికల్ ఫిజిక్స్ రీసెర్చ్ మీద ఇక్కడ వరకు వచ్చాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ప్యాషన్. ఏంటి, ఎలా కష్టపడ్డారు మీరు ఇక్కడ ఉన్న సమయంలో? యూనివర్సిటీ క్యాంపస్లో మామూలుగా చదవడం అంటేనే ఏదో పాస్అవుట్ అయిపోయి పట్ట తీసుకుని పోతే చాలా అన్న భావనతో ఉంటారు సహజంగా, కానీ ఎలా సాధ్యమైందంటారు మీకు? అంటే ఫస్ట్ నుంచి కూడా నేను సిఎస్ఐఆర్ నెట్ ఈ ఎగ్జామ్స్కి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కోసమే ఎస్వి యూనివర్సిటీలో టైం అంతా స్పెండ్ చేశాను. సో దానికి ప్రిపేర్ అయ్యే క్రమంలో ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అనేది కొంచెం ఎక్వైర్ చేసుకుంటాము నాలెడ్జ్. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం వల్ల మేబీ ఈ ఎగ్జామ్స్ ఈజీ అనిపించింది. అన్ఫార్చునేట్గా గోల్డ్ మెడల్స్ ఇన్ని వస్తాయని థింక్ చేయలేదు, బట్ ఇట్ హ్యాపెండ్. అంటే ఎలా, ఎన్ని గంటల పాటు మీరు శ్రమించి చదివారు? క్లాసుల్లో ఎలాంటి టీచింగ్ సమయంలో ఎలా ఉండేది? ఆ తర్వాత మీ ప్రిపరేషన్ ఎలా ఉండేది అంటారు? క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అవుతాను, ల్యాబ్స్కి రెగ్యులర్గా అటెండ్ అవుతాను, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సబ్జెక్ట్ని ఎక్వైర్ చేయడానికి మాత్రమే కేటాయించాను. ఓన్లీ క్వశ్చన్ టు ఆన్సర్ కాకుండా టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయడము, ప్రొఫెసర్స్ ఇచ్చిన క్లాస్ లెక్చర్ నోట్స్ రిఫర్ చేయడము. సో అవుట్ ఆఫ్ ద సిలబస్ అంటే ముందు నుంచే పిహెచ్డి చెయ్యాలి అని ఉంది కాబట్టి వేరే వేరే రిఫరెన్స్లు పెట్టుకొని ఆర్టికల్స్ చదివి, సో అంతా ముందు ప్రీ ప్లాన్ ఉంది. ఏంటి మీ మెయిన్ గోల్ ఏంటి, లక్ష్యం?
హై ఎనర్జీ పార్టికల్ ఫిజిక్స్ మీద స్విట్జర్లాండ్లో ఒక సర్న్ ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో రీసెర్చ్ అసిస్టెంట్ అవ్వాలి, రీసెర్చ్ సైంటిస్ట్, ఇవన్నీ ప్రమోషన్స్ తెచ్చుకుంటూ ముందుకెళ్లాలని అనుకుంటున్నాను. కేవలం బంగారు పథకాలు లక్ష్యంగా కాకుండా ఆయా విభాగాల్లోని తమ సబ్జెక్టులపై పూర్తి స్థాయి పట్టు సాధించడానికి తాము చేసిన కృషే ఈరోజు బంగారు పథకాలు మా వెంట వచ్చాయన్న అభిప్రాయం విద్యార్థులు వ్యక్తమవుతుంది. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.